వెల్కమ్ టు ఐఏసి ఎస్ఎస్సి సీజీఎల్ 2024కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులందరికీ కూడా 2023లో సీజీఎల్ ఎగ్జామ్లో రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగున్నారు, అదేవిధంగా ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగున్నారు, అలాగే ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్నటువంటి 2024 ఈ సీజీఎల్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఈ ప్రిపరేషన్ని ఏ విధంగా కంటిన్యూ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఇంకొక 1 వీక్ టైం ఉంది సార్ ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి. సో 9th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి 26వ తారీఖు వరకు. సో ఈ 7 days కూడా ఇంకా మనం స్కోర్ చేసుకోవడానికి 25 out of 25 Tier 1లో స్కోర్ చేసుకోవడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా పెట్టుకోవాలి, సో ఇప్పటి నుంచి ఎలా ప్రిపరేషన్ పెట్టుకోవాలి, ఈ 7 days రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్కోర్ సాధించడానికి ప్రిపరేషన్ అనేది ఎందులో మనం వీక్గా ఉన్నాం దాన్ని ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో మేజర్గా సో సీజీఎల్ 2023 Tier 1 గురించి అబ్జర్వ్ చేస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి వచ్చేసరికి ఇందులో 2023లో మొత్తం 39 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరిగింది. ఈ 39 షిఫ్ట్స్కి గాను షిఫ్ట్కి 25 క్వశ్చన్స్ అనుకున్న ఆల్ టుగెదర్ 975 క్వశ్చన్స్ వరకు ఇందులో చేయటం జరిగింది. సో ఈ 975 క్వశ్చన్సే కాకుండా నెక్స్ట్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగున్నారు ఆ వెయిటేజ్ కూడా ఉంది. దాంతోపాటు ఇప్పుడు ప్రతి ఐఏసీ బ్రాంచ్లో కూడా ఈఎంఐ అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ అని చెప్పి ఏవైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అదేవిధంగా ఈ ఇయర్లో సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కానివ్వండి, ఫేజ్ 12 ఎగ్జామ్ కానీ, జేఈ ఎగ్జామ్స్లో ఏవైతే క్వశ్చన్స్ అడుగున్నారో ఎస్ఎస్సి వాళ్ళు ఆ క్వశ్చన్స్ని మన స్టూడెంట్స్ అంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మన టెస్ట్లన్నీ రెగ్యులర్గా రాస్తూ ఉండండి. దాంతోపాటు మన ఈఎంఐ సెషన్స్ కానీ రిప్ సెషన్స్ ఇచ్చే హ్యాండ్ అవుట్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలా మనకి క్వశ్చన్స్ పేపర్స్ అనేవి తయారవుతున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ మన దగ్గర పేపర్స్ డంప్ ఉంటే ఒకసారి మళ్ళీ తీసి అవన్నీ రివిజన్ చేయండి. రైట్, ఇది ఫస్ట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో మేజర్గా ఇది చెక్ చేద్దాం. అసలు ఏ చాప్టర్ నుంచి వెయిటేజ్ ఎలా ఇచ్చినారు అనేది ఒకసారి చూద్దాం. సో ఒకసారి జాగ్రత్తగా గమనించండి సార్. మనకి ఇచ్చినటువంటి రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనింగ్ దాంట్లో సో చాప్టర్స్ వచ్చేసరికి సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్. నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ వరకు రెగ్యులర్గా అందరూ చేయగలిగే క్వశ్చన్స్ అనమాట. సో ఈ బ్లడ్ రిలేషన్స్ కానీ, డైరెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మోడరేట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్సర్స్ చేయగలరు. కానీ ఎక్కడ మిస్ అవుతాయి అంటే ఎక్కువగా మనకి సో సిరీస్ క్వశ్చన్స్ కానీ ఆ టైంకి స్ట్రైక్ అవ్వకపోతే సిరీస్ క్వశ్చన్స్ మిస్ అవడానికి అవకాశం ఉంటుంది, ఎనాలజీ క్వశ్చన్స్ మిస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి గమనిస్తుందిలో సిరీస్ టాపిక్ నుంచి మొత్తం 39 షిఫ్ట్స్లో కలిపి మొత్తం 122 క్వశ్చన్స్ ఇచ్చున్నారు, ఆల్మోస్ట్ 12.51%. నెక్స్ట్ ఎనాలజీకి వచ్చేసరికి 224 క్వశ్చన్స్ ఇచ్చున్నారు. ఎందుకంటే ఎనాలజీలో మనకి వర్డ్ ఎనాలజీ ఉంటుంది, నెంబర్ ఎనాలజీ ఉంటుంది, అదేవిధంగా లెటర్ ఎనాలజీ కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ మూడు కలిపి ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ 224 క్వశ్చన్స్ ఉన్న పర్సంటేజ్లో 22.97% అక్కడి నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్. సో కంపేర్ టు సిరీస్ అండ్ ఎనాలజీ ఆడ్ వన్ అవుట్ కొంచెం ఈజీగానే వస్తుంది. సో మ్యాక్సిమం దాంతో ఇబ్బంది లేదు. సో తక్కువ క్వశ్చన్స్ ఇచ్చున్నారు. కోడింగ్ డీకోడింగ్ నుంచి 73 క్వశ్చన్స్, మిస్సింగ్ క్యారెక్టర్ నుంచి అన్ని షిఫ్ట్స్లో కలిపి 16 క్వశ్చన్స్. సో నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ నుంచి 48, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే బాడ్మాస్ అమ్మ. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బాడ్మాస్ కానీ పెర్ఫెక్ట్గా చేయాలి అంటే మల్టిప్లికేషన్ టేబుల్స్ బాగా నేర్చుకోవాలి. సో ఇప్పటికీ కూడా లేట్ ఏమవ్వాలా. సో ఇంకా మనకి 7 days టైం ఉంది కాబట్టి ఫస్ట్ డే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడ్మాస్ నుంచి ఇచ్చే ప్రతి క్వశ్చన్ ఫాస్ట్గా చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మల్టిప్లికేషన్ టేబుల్స్ కానీ పర్ఫెక్ట్గా చేసుకుంటే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటే కదమ్మా, సిరీస్ నుంచి క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేయాలి. ఎనాలజీ నుంచి వచ్చే క్వశ్చన్ ఏ క్వశ్చన్ మిస్ చేయకూడదు అంటే క్యాలిక్యులేషన్స్ ముందు నెంబర్స్ని బాగా గుర్తుపట్టడం రావాలి. అంటే ఎగ్జామ్లు ఇచ్చేటప్పుడు నార్మల్గా ఎనాలజీ క్వశ్చన్స్ మనం ఇప్పుడు రెగ్యులర్గా చెప్పేటప్పుడు అయితే నార్మల్ చేయటం ఈజీ అనమ్మా. ఇప్పుడు సపోజ్ క్వశ్చన్స్ ఇలా ఇచ్చారనుకుందాం. క్వశ్చన్ ఇఫ్ 6 = 18 ఇలా ఇచ్చి 8 లేదా ఇలా 10 ఎంత అవుతుందని అడిగారు అనుకోండి. నార్మల్గా ఏం చేస్తాం, 6 3 = 18, 10 3 = 30 అని చెప్తాం. ఒకవేళ ఆప్షన్స్లో ఇలా ఉన్నాయి, ఇలా ఇచ్చున్నారు ఆప్షన్స్. సో 6 18 అయితే 10 ఎంత అవుతుందని అడిగారు అనమాట. సో ఇలా చేస్తున్నప్పుడు నార్మల్గా అబ్జర్వ్ చేయండి, 6 18 అయింది, 10 ఎంత అవుతుంది అంటే
6 3 జార్ 18, 10 3 జార్ 30 కనబడట్లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇమీడియట్గా మనం ఒకసారి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్లో ట్రై చేసుకుందాం. సో ఎందుకంటే ఎనాలజీ మీద 80% to 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువగా మనకి ఎనాలజీ అనేసరికి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి కొంచెం వాటిలో ట్రై చేయండి. ఎలా అంటే 6 స్క్వేర్ 36/2 చేస్తే 18 రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా 10 స్క్వేర్ 100/2 చేస్తే 50 రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో కాబట్టి ఆన్సర్ ఇది పెట్టుకుంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవి కాకుండా మనకి ఇది జస్ట్ నార్మల్గా చేసే క్వశ్చన్స్ అమ్మా. ఎగ్జామ్లో మనం ట్రై చేయగలం. అయితే ఒక్కొక్కసారి మనకి ఎలా ఇస్తారు ఎగ్జామ్లో అంటే అబ్జర్వ్. సపోజ్ క్వశ్చన్ ఇలా ఇచ్చున్నారు. ఆన్సర్ ఎంత అవుతుందని అడిగారు. సో ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటి, ఇక్కడ 91 నెంబర్ 39 అంటే ఒక పెద్ద నెంబర్ చిన్న నెంబర్గా మారింది అంటే ఖచ్చితంగా సింపుల్గా ఏమవ్వాలి సార్, అది అయితే సబ్ట్రాక్షన్ అవ్వాలి, లేదా డివిజన్ అవ్వాలి, లేదా డిజిట్స్ అనే కాన్సెప్ట్ అప్లై అవ్వాలి సార్. ఓకేనా, ఈ 3 కాన్సెప్ట్స్ అప్లై అయితేనే ఖచ్చితంగా పెద్ద నెంబర్ చిన్న నెంబర్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలన్నా మనకి టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి. నెంబర్ సిరీస్ కానీ నెంబర్ ఎనాలజీ కానీ ఏది చేయాలన్నా ఖచ్చితంగా మనకి టేబుల్స్, మల్టిప్లికేషన్ టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి, స్క్వేర్ నెంబర్స్ బాగా వచ్చి ఉండాలి, క్యూబ్ నెంబర్స్ బాగా వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే కొన్ని నెంబర్స్ మనం చూడగానే గుర్తుపట్టగలం. రైట్, ఆ విధంగా గమనిస్తే ఇప్పుడు చూడండి, ఇందులో 13 7s are 91 అమ్మ. సో 91/7 చేస్తే 13 ఆన్సర్ వచ్చింది. సో 287/7 చేస్తే 41 అనేది ఆన్సర్గా రావడానికి అవకాశం. మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే పెద్ద నెంబర్ చిన్న నెంబర్గా మారిందో ఖచ్చితంగా ఈ మూడిట్లో సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ డిజిట్స్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి అప్లై అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. రైట్, ఎనాలజీ గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే మీరు చూసారు పర్సంటేజ్ ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎనాలజీ అనేది చాలా ఎక్కువ పర్సంటేజ్లో మనకి ఇందులో అడగడం జరిగిందమ్మా. ఆల్మోస్ట్ 224 క్వశ్చన్స్, 22.97% ఆఫ్ ద క్వశ్చన్స్ ఎనాలజీ నుంచి వచ్చున్నాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో ఒక 2-3 క్వశ్చన్స్ అయితే కనబడడానికి అవకాశం ఉంటుంది. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మిగతా వాళ్ళందరూ అన్ని క్వశ్చన్స్ చేస్తారు, ఎనాలజీకి వచ్చేసరి ట్రై చేస్తారు, రాకపోతే వదిలేస్తారు. సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద మనకి హెడ్జ్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రైట్, ఇలా పెద్ద నెంబర్ చిన్న నెంబర్గా మారినట్టు కనిపిస్తే సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ డిజిట్స్ కానీ చేస్తారు. ఇంకో క్వశ్చన్ చూస్తాం. ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ ఇలా ఇచ్చారమ్మా, 234 = 99, 345 ఇలా ఇచ్చున్నారు. సో ఫస్ట్ ఇలా క్వశ్చన్ కనబడగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయి ఈ నెంబర్ కంటే పక్కన ఇచ్చిన నెంబర్ చాలా చిన్నదిగా ఉంది. ఎప్పుడైతే మనకు వచ్చిన క్వశ్చన్ కంటే ఆన్సర్ చిన్నదిగా కనిపిస్తుందో అప్పుడు సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ డిజిట్స్ కానీ అప్లై అవ్వడానికి అవకాశం ఉందని చెప్పాం. రైట్, సబ్ట్రాక్షన్ కానీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఇది. సో సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ డిజిట్స్ కానీ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా గమనిస్తే ఇక్కడ చూడండి 234 = 99 అని ఇచ్చారు. ఎలా రాశారు అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 క్యూబ్ అంటే 234 కాదు సార్, అది 234. సో దాన్ని 2 క్యూబ్ + 3 క్యూబ్ + 4 క్యూబ్. సో 64 + 27 + 2 క్యూబ్ అంటే 8. సో 64 27 అంటే 91, 91 + 8 చేస్తే 99. అంటే ఎలా ట్రై చేసామనంటే పెద్ద నెంబర్ అనేది చిన్న నెంబర్గా మారింది, చిన్నగా తగ్గింది. ఎప్పుడైతే అలా తగ్గుతుందో ఖచ్చితంగా అది ఏమవ్వాలి, సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ డిజిట్స్ అనే కాన్సెప్ట్ అంటే ఇదేనమ్మా. అంటే 234 కాదు, అది 234గా తీసుకుంటాం అనమాట. అదేవిధంగా ఇక్కడ 345 అంటే అప్పుడు ఏం రాయాలి, నేను 3 క్యూబ్ + 4 క్యూబ్ + 5 క్యూబ్గా రాసుకున్నాను అనుకోండి. సో రాసుకుంటే ఆన్సర్ విల్ బి, సో ఆన్సర్ రాయడానికి 27 + 64 + 125. సో టోటల్ ఎంత వస్తుందో అలా అయితే, సో 125 అంటే 216 అనేది టోటల్ వస్తుంది అనమాట. రైట్, ఇది మనం చేయాల్సిన పద్ధతి. సో ఎనాలజీ క్వశ్చన్స్లో సో ఎప్పుడైతే నార్మల్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు స్క్వేర్స్లోనో మల్టిప్లికేషన్ ఇవి ట్రై చేస్తూ ఉంటాం సార్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా నెంబర్స్ తగ్గుతున్నాయనంటే ఇలా ట్రై చేయండి. ఇది మనం త్వరగా స్ట్రైక్ అవ్వలేదు, డిజిట్స్ అనేసరికి మనకి ఎక్కువగా స్ట్రైక్ అవ్వదు. బట్ జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మాత్రం ఆన్సర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనకి ఎక్కువగా కోడింగ్ డీకోడింగ్ నుంచి కూడా నెంబర్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అది కానీ గమనిస్తే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు చెప్తున్న ఈ ఎగ్జాంపుల్స్, ఈ 2-3 ఎగ్జాంపుల్స్ కూడా ప్రీవియస్ ఇయర్ బిట్స్ అన్నమాట, డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్. సో అంటే ఒకవేళ టఫ్గా ఇస్తే, ఒకవేళ ఇబ్బంది పెడితే మనం ఎలా ఆలోచించాలి అనేది మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ క్వశ్చన్లో ఇలా ఇచ్చారు,
if 243 is written as 5, then 273 is written as 6, then 9, 7, 8, 4, 1 is written as అని అడుగుతారు అనమాట. రైట్. సో ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి వీడియో పాజ్ చేసుకొని ఆ క్వశ్చన్ ఆన్సర్ ట్రై చేసిన తర్వాత మళ్ళీ వీడియో ప్లే చేసుకోండి. ట్రై చేయండి ఆన్సర్ని ఎలా ఆలోచిస్తున్నారు క్వశ్చన్ గురించి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడిగేటప్పుడు మీరు ఏం చేస్తారనంటే, ఇక 243 = 5 అని రాశారు, 273 = 6 అని రాశారు, 97841 ఎంత అని అడుగుతున్నారు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, చూడండి ఇక్కడ 243 = 5 అంటే అంత పెద్ద నెంబరు 5 అనే నెంబర్గా మారింది అంటే ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ లేదా అసలు సంబంధం లేకుండా డిజిట్స్ కానీ అయ్యి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఆ నెంబర్ చిన్న నెంబర్గా మారుతుంది. సో దాన్ని 243 అనుకోవద్దు, 243 అనుకుందాం. అలా అనుకోవటం వల్ల మనకు కొంచెం త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఎవరైతే వీడియో పాజ్ చేసుకొని సాల్వ్ చేసిన తర్వాత ట్రై చేయండి, ఆన్సర్ వచ్చేంత వరకు ట్రై చేయండి. చేసిన తర్వాత మాత్రమే నేను చెప్పే సొల్యూషన్ని చూడండి. ఇప్పుడు సపోజ్ మనల్ని ఇబ్బంది పెట్టడానికి క్వశ్చన్ ఎలా ఇచ్చున్నారు. ఇప్పుడు 243 అనే 3 నెంబర్స్ యూజ్ చేసి 5 తీసుకురావాలి. మీరు కానీ జాగ్రత్తగా గమనిస్తే ఈ 243లో ఈ 2 నెంబర్స్ వాడుకుంటే చాలు నాకు 5 ఆన్సర్ వచ్చేస్తుంది. అవునా? ఈ 2 నెంబర్స్ యూజ్ చేస్తే చాలు 5 ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుంది? జస్ట్ 2 + 3 చేస్తే చాలు 5 వచ్చేస్తుంది. రైట్. ఇక్కడికి వద్దాం సార్. ఇక్కడ 273 = 6 అని అడిగారు. ఇక్కడ కూడా నువ్వు జాగ్రత్తగా గమనిస్తే 273 అంటే ఇక్కడ నేను ఈ 2 నెంబర్స్ యూజ్ చేస్తే 6 ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా? 2 × 3 చేస్తే 6 ఆన్సర్ వచ్చేస్తుంది. 2 + 3 చేస్తే 5 వచ్చేస్తుంది. 2 × 3 చేస్తే 6 వచ్చేస్తుంది ఆన్సర్. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఇక్కడ నేను ఈ 2 నెంబర్స్ యూజ్ చేసుకుంటే చాలన్నమాట. మరి మధ్యలో ఇచ్చిన నెంబర్ పరిస్థితి ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఈ నెంబర్ని 4 అని అనుకున్నారు. 4 అంటే ప్లస్ అని అనుకున్నారు. ఇక్కడ 7ని ఇంటూ అని అనుకున్నారు అనమాట. నువ్వు అదే చేయి. ఇక్కడ 7 నువ్వు కూడా ఇంటూ అని అనుకో. 7 కాదు, ఇది ఇంటూ అనుకో. ఇక్కడ 4ని ప్లస్ అనుకో. అర్థమైందా? సో అంటే డైరెక్ట్ నెంబర్ ఇవ్వకుండా నెంబర్ని మ్యాథమెటికల్ ఆపరేటర్గా మార్చిచ్చున్నారు అనమాట. సో అలా ఆన్సర్ చేసేటప్పుడు చూడండి, 9 8 are 72 + 1 ఆన్సర్ విల్ బి 73. సో మరి ఇలాంటి క్వశ్చన్ని, ఇలాంటి లాజిక్ని ఎలా గుర్తుపట్టాలి అంటే చాలా సింపుల్ థింగ్. ఎలా గుర్తుపడతాం? ఒక నెంబర్ కంటే మనకి ఇచ్చిన ఆన్సర్ తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటిది ఏదైనా వాడటానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్? సో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో కానీ ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కోడింగ్ డీకోడింగ్లో కానీ చూడండి, కోడింగ్ డీకోడింగ్ కానీ వీటిలో ఇలాంటి లాజిక్స్ ఎక్కువగా అడగటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా క్వశ్చన్స్ అందరూ ట్రై చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి మిస్సింగ్ క్యారెక్టర్స్ కానివ్వండి, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, సిల్లోగిజం అందరూ ట్రై చేస్తారమ్మా. సో అందరికీ ఆన్సర్లు వస్తాయి. సో ఏవైతే ఆ మిగిలిపోయిన 3-4 క్వశ్చన్స్ లేదంటే ఆ 4-5 క్వశ్చన్స్ ఎవరైతే ఎగ్జామ్ టైంలో అటెంప్ట్ చేయగలరో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర ఆగిపోతారు అందరూ. నార్మల్ క్వశ్చన్స్ ఇస్తే అందరూ చేస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించి మన ఒక ప్యాటర్న్ గుర్తుపట్టండి. ఇప్పుడు నెంబర్స్ని గుర్తుపట్టలేదు, నెంబర్స్ ఆర్ అన్లిమిటెడ్, ఎలాగైనా ఇవ్వచ్చు. బట్ క్వశ్చన్ ప్యాటర్న్ని గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే నెంబర్స్ అనేవి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ కంటే ఆన్సర్ తక్కువగా కనిపిస్తుందో ఇలాంటి మెథడ్స్ వాడుకుంటే ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, నార్మల్గా మనం ఎప్పుడు నెంబర్ సిరీస్ చేసేటప్పుడు కూడా రెగ్యులర్ క్వశ్చన్స్ ఇస్తే ఎవరైనా ఆన్సర్ చేస్తారు, డిఫరెన్స్లు చేస్తారు, మల్టిప్లికేషన్ చేస్తారు, ఇలా చేస్తారు. సో మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మనల్ని ట్రాప్లో వేయడానికి క్వశ్చన్స్ ఎలా ఇవ్వచ్చు అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఈ విధంగా క్వశ్చన్ అడగచ్చమ్మా. 11, 31, 71, 91, 32 అని ఇచ్చి నెక్స్ట్ ఏం వస్తుందో అడుగుతారు అనమాట. నార్మల్ క్వశ్చన్స్ అందరూ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో దానికి ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి మీరు కూడా చేసేయగలరు ఎగ్జామ్లో నార్మల్ క్వశ్చన్స్ అయితే. కానీ ఎగ్జామ్లో మిమ్మల్ని 25 క్వశ్చన్లు పర్ఫెక్ట్గా ఇచ్చేస్తారా అంటే చెప్పలేము. సో అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అంటే ఎలా ఇబ్బంది పెడతారో ఇలాంటి క్వశ్చన్స్ ద్వారా ఇబ్బంది పెడతారు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మళ్ళీ చెప్తున్నా, వీడియో పాజ్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేసిన తర్వాత మళ్ళీ వీడియో ప్లేస్ చేసుకోండి. రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ చూడగానే నార్మల్గా మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఎందుకంటే చిన్న నెంబర్ల క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా మనం ప్రయత్నిస్తే చూడండి ఒకసారి 11, 31 డిఫరెన్స్ ఎంత? 20. 31కి 71కి డిఫరెన్స్ ఎంత? 40. 71కి 91కి అగైన్ 20 డిఫరెన్స్ వచ్చింది. నార్మల్గా 20, 40, 20 అని ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఏం చేస్తావు నువ్వు? సో నెక్స్ట్ కూడా 40 రావాలి. 91కి 40 కలిపితే 131 రావాలి. ఉందా? లేదు. సో లేదు కాబట్టి ఇక్కడ సీక్వెన్స్ ఫామ్ అవ్వట్లా.
ఇక్కడ డిఫరెన్స్ చూస్తే అసలు జీరోలో రాదు, ఒక సీక్వెన్స్ ఫాలో అవ్వట్లా, కాబట్టి నాకు దీని ద్వారా ఆన్సర్ రాలా. రైట్, డిఫరెన్స్ చూస్తే ఆన్సర్ రాలేదమ్మా. అప్పుడు ఏం చేస్తాను, ఇంకా ట్రై చేస్తాను ఎగ్జామ్లో. అప్పుడు ఏం చేస్తానంటే 11 3s are 33 -2 31గా రాసుకున్నాను. 31 × 2 62 +9గా రాసుకున్నా, 71 అయింది. అప్పుడు 71 × 1 91 అవ్వాలంటే +20 రాయాలి, 91 అయింది. అసలు ఎందుకు ఇక్కడ -2 చేశాను, ఎందుకు ఇక్కడ +9 చేశాను, ఎందుకు ఇక్కడ +20 చేశాను అంటే నా దగ్గర ఆన్సర్ లేదు, జస్ట్ ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నా, అసలు ఛాన్సే లేదు అది. రైట్, సో ఈ విధంగా నేను ప్రయత్నం చేశాను, ఇక్కడ కూడా స్కోప్ లేదు. ఎందుకంటే అసలు -2 ఎందుకు చేసావు, ఆన్సర్ లేదు నా దగ్గర. +9 ఎందుకు చేసాం, +20 ఎందుకు చేసాం, ఇటువంటి ఆన్సర్ లేదు. సో ఇలా కూడా కాదు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి సార్. సో ఇది కూడా కాకపోతే నెక్స్ట్ ఏం చేస్తానంటే ఫ్యాక్టర్స్ ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ 11కి వచ్చేసరికి ఈ 11కి ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు, 1 × 11 రాసుకోవచ్చు. 31కి ఫ్యాక్టర్స్ కావాలంటే 1 × 31 రాసుకోవచ్చు. 71 అదే రాయాలా, ఫ్యాక్టర్స్ రాయాలంటే 1 × 11 ఇవే రాసుకోవాలి. అక్కడి నుంచి ఎలాబరేట్ చేయడానికి కూడా ఛాన్స్ లేవు మనకి. రైట్, సో కాబట్టి ఎందుకు మనం ఇంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ రాయలేకపోతున్నామనంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఇచ్చినటువంటి 11 31 71 91 32 కూడా ప్రైమ్ నెంబర్సే అని నేను అంటున్నా. ఓకే, సో 11 31 71 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఫ్యాక్టర్స్ రాయలా. బట్ 11 31 71 91 32 కూడా ప్రైమ్ నెంబర్స్ అని నేను అంటున్నాను. మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేయరు? 11 31 71 91 32 కూడా ప్రైమ్ నెంబరే. మీకు డౌట్ రావచ్చు, 32 ప్రైమ్ నెంబర్ ఎలా అవుతుంది సార్, అవ్వదు కదా. బట్ నేను చెప్తున్నా 11 31 71 91 32 ఈ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈ 5 ప్రైమ్ నెంబర్సే. కాకపోతే ఎప్పుడు అంటే చూడండి, ఈ 11ని నేను 11గా రాసుకున్నా, 31ని 13గా రాశాను, 71ని 17గా రాశాను, 91ని 19గా రాశాను, 32ని 23గా రాశాను. అంటే సింపుల్గా ఎలా ఉంది, ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కదా. 11 13 17 19 23 ప్రైమ్ నెంబర్సే. కాకపోతే ఎగ్జామ్ నీకు అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చు, 100 వరకు వచ్చు, 200 వరకు ప్రైమ్ నెంబర్స్ వచ్చు. కానీ ఎగ్జామ్లో నిన్ను 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ రాయమని అడుగురు. 10 లోపు 20 రూపాయలు ప్రైమ్ నెంబర్స్ని ఈ విధంగా యూజ్ చేసి క్వశ్చన్ ఇవ్వచ్చు అనమాట. సింప్లీ దే యూజ్డ్ ద కాన్సెప్ట్ కాల్డ్ రివర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా నిన్ను ఎగ్జామ్ హాల్లో ఒక క్వశ్చన్ మీద 2-3 నిమిషాలు టైం వేస్ట్ చేయించేలా చేస్తారు. రైట్ సార్, సో కాబట్టి సింపుల్గా ఏంటనేది 11 31 70 రివర్స్ ప్రైమ్ నెంబర్స్ యొక్క రివర్స్ అనమాట. సో 19 రివర్స్ 91 23 రివర్స్ 32 అయితే నెక్స్ట్ రిఫరెన్స్ ఏంటి, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 29 కాబట్టి అవర్ ఆన్సర్ షుడ్ బి 92. ఇది మన ఆన్సర్ రావాలన్నమాట. రైట్ సార్, సో ఈ విధంగా నెంబర్ సిరీస్ నుంచి ఒకవేళ రెగ్యులర్ క్వశ్చన్స్ అందరూ చేస్తారు, మరీ చెప్తున్నా, రెగ్యులర్ క్వశ్చన్స్ ఇస్తే అందరూ చేయగలరు. సో హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రివర్స్ లాజిక్ అని ఇలాంటి క్వశ్చన్స్ చేసి మనల్ని ఇంకొంచెం ట్రాప్లో వేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. నెక్స్ట్ సో ఇలాంటి క్వశ్చన్సే, మీరేం కంగారు పడకలుస్తాం. ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే మనం ఇప్పుడు చేస్తున్నామో ఇక ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా మనం ప్రతిరోజు ఏవైతే నెంబర్ సిరీస్ మీద ఉన్న డిఫరెంట్ క్వశ్చన్స్, ఎనాలజీ మీద ఉన్న డిఫరెంట్ క్వశ్చన్స్తో ప్రతిరోజు ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుందమ్మా. సో రెగ్యులర్గా ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ దీని మీద కూడా చూసుకుంటూ కొత్త లాజిక్స్ కానీ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్ అడిగినటువంటి లాజిక్స్ని మనం కవర్ చేస్తున్నామో లేదో చెక్ చేసుకోండి. రైట్, సో ప్రతిరోజు కూడా ఈ వీడియో దగ్గర నుంచి ఇంకా ప్రతిరోజు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా రోజు ఒక్కొక్క చాప్టర్ మీద కొన్ని క్వశ్చన్స్ని మీ ముందు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ప్రతిరోజు ఆ క్వశ్చన్స్ చూసుకోండి, రెగ్యులర్ మనం ఆన్సర్ చేయగలుగుతున్నామో లేదో చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా స్టాండర్డ్ ఉన్నాయో చూసుకుంటే మన ఈ ప్రిపరేషన్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ డైరెక్షన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. ఇక్కడికి వస్తే డైరెక్షన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగున్నారు. సిల్లోగిజం నుంచి 41 క్వశ్చన్స్ వరకు అన్ని షిఫ్ట్స్ కలిపి అడుగున్నారన్నమాట. అంటే ఆల్ టుగెదర్ ఒక్కొక్క క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ రిమైనింగ్ చాప్టర్స్కి వచ్చేసరికి క్యాలెండర్స్. సో క్యాలెండర్స్ నుంచి రెగ్యులర్గా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఏ డే అని అడుగుతారు, అంటే సపోజ్ ఒక డేట్ ఇచ్చి 15th August 1947 ఏ రోజు పడిందని అడగచ్చు, లేదా ఈ రోజు సంబంధించి డేట్ అడగచ్చు. సో ఈ విధంగా క్యాలెండర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. లేదంటే డిఫరెన్స్ అడుగుతారమ్మా.
ఒక రోజు నుంచి ఇంకొక రోజుకు ఉన్నటువంటి ఏ రోజు పడుతుంది, సపోజ్ ఈరోజు ఫ్రైడే అయితే 147 డేస్ తర్వాత ఏ రోజు పడవచ్చు అని అడుగుతారు అనమాట. సో ఇలాంటి మోడల్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాబట్టి మనం క్యాలెండర్ సంబంధించిన క్వశ్చన్స్తో కూడా మీ ముందుకు ఒక వీడియోతో వస్తాం. సో ఖచ్చితంగా అవన్నీ ఫాలో అవ్వడమ్మా, ఫాలో అయ్యి 100% ఈసారి ఎగ్జామ్లో రాబోతున్నటువంటి క్వశ్చన్స్ని బెటర్గా 25 out of 25 అనేది మన టార్గెట్. ఆ విధంగా చేయడానికి అయితే ప్రయత్నించింది. నెక్స్ట్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ నుంచి ఎప్పుడూ ఒక క్వశ్చన్ అడుగుతారు, లేదా ఏమడుగుతారు, ఒక వేరియబుల్స్ ఇచ్చి ఇలా ఆప్షన్స్ ఇస్తారు, ఇందులో ఏ ఆప్షన్ తీసుకోవచ్చు, రైట్, ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారమ్మా. ఇలా 4 డయాగ్రామ్స్ ఇచ్చి ఇందులో ఇచ్చిన వేరియబుల్ దేంట్లో మ్యాచ్ అవుతుందని అడగచ్చు. లేదా మనకి రెగ్యులర్గా చూసేదే సో ఇలా ఇస్తారు, వీళ్ళు ఏదో డాక్టర్స్ అని, లాయర్స్ అని, ఆథర్స్ అని ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి పర్సంటేజ్ ఎంత అడుగుతారు, లేదా వీటిని అడగ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత సిరీస్ నాన్ వెర్బల్ నుంచి అడుగుతూ ఉంటారు. వర్డ్ అరేంజ్మెంట్ అంటే డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయటం కానివ్వండి, లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయటం కానీ, వీటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వన్ ఎంబెడెడ్ ఫిగర్స్, క్యూబ్స్ అండ్ డైస్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఒక క్యూబ్స్ ఇచ్చి, డైస్ ఇచ్చి అందులో నెక్స్ట్ నెంబర్ ఏం రావచ్చు, లేదా ఒక నెంబర్కి ఆపోజిట్ నెంబర్ ఏం రావచ్చు, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ క్వశ్చన్స్, తర్వాత మిస్లీనియస్ క్వశ్చన్స్ ఒక 4 వరకు ఇచ్చున్నారు లాస్ట్ టైము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇక్కడ సిరీస్ నుంచి వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చున్నారు అని అంటే, మిగతా క్వశ్చన్ జస్ట్ ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టగలరమ్మా. కానీ సిరీస్ కానీ, ఎనాలజీ కానీ, క్లాసిఫికేషన్ కానీ, కోడింగ్ డీకోడింగ్ కానీ, మనం డిస్కస్ చేస్తున్న కొన్ని క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది, ఇవి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ అమ్మా. సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్సే అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. బట్ మన టార్గెట్ ఏంటంటే ఈ సిరీస్లోంచి ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటితో పాటు మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది. అవన్నీ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి ఫాలో అవ్వండి. అదేవిధంగా ఎనాలజీకి సంబంధించి వర్డ్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఇక్కడ మిస్ అవుతారో వాటిని మనం ఫోకస్ చేద్దాం, ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఖచ్చితంగా స్టేట్ ట్యూన్ టు ఐఏసీ యూట్యూబ్ ఛానల్. SSC CGL 2024కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మన టార్గెట్ ఒకటే 25 out of 25, ప్రతి సబ్జెక్ట్లో కూడా బెస్ట్గా స్కోర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం, రైట్.